హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాగమణి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత నిర్వహించిన ఇంటింటి ప్రచారం పార్టీకి అయితే ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రజల యొక్క మద్దతును కూడబెట్టడానికి మాధవీలత తీవ్రంగా శ్రమిస్తుండగా ఓటర్లు అందరూ ఆమెను చుట్టుముట్టి పదే పదే ప్రశ్నల వర్షం కురిపించగా ఆమె కొంచెం తికమక పడ్డారు. ప్రచారంలో భాగంగా మహిళలను, వృద్ధులను, యువతను కలుస్తూ పాంప్లెంట్ పంచుతున్న నేపథ్యంలో మాధవీలతను స్థానిక ఓటర్లు నేరుగా నిలదీశారు. మాకు మీరేం చేశారు అని ప్రశ్నించగా మాధవీలత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులు, పెట్టుబడుల గురించి ఆమె వివరించారు. అయితే ప్రజలు వెంటనే స్పందిస్తూ అవి రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ తెచ్చారు కదా, మీరేం తెచ్చారు అంటూ బీజేపీని ఉద్దేశించి గుచ్చి మరీ అడిగారు. అనుకోని పరిస్థితుల్లో మాధవీలత కొంత ఇబ్బందికైతే గురయ్యారు. గత ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కొంతమంది మహిళలైతే మేము మీకు గత ఎన్నికల్లో ఓడేసినప్పటికీ కూడా మీరు ఓడిపోయారు కదా అని సమాధానం ఇవ్వడంతో మాధవీలత గారైతే కొంత ఆశ్చర్యంతో ఏ గుర్తుకు ఓటేశారో అని ప్రశ్నించగా వారి సమాధానం అయితే మేము కారు గుర్తుకే ఓటేశాము అని చెప్పడంతో కొంత గందరగోళం అయితే ఏర్పడింది. మా గుర్తు అది కాదని ఆమె వివరించినప్పటికీ కొంతమంది వృద్ధులు మాత్రం మాకు తెలిసింది ఒక కారు గుర్తే అని చెప్పడంతో మాధవీలత వారిని సంధాయించలేకపోయారు. బీజేపీకి మరియు బీఆర్ఎస్ కు మధ్య కారు గుర్తుపై ఉన్న అయోమయం స్థానికంగా ఇప్పటికీ కొనసాగుతుందని ఈ సంఘటన స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రచారంలో పాల్గొన్న యువత కూడా మాధవీలతను నిలదీశారు. మోడీ గారు వచ్చాక మా అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు, ఆ డబ్బులు ఎక్కడ అని ప్రశ్నించారు. వివిధ పథకాల కింద నిధులు వస్తాయని ఆమె చెప్పినప్పటికీ మాకు రావడం లేదు అంటూ యువత చెప్పడంతో మాధవీలత అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించగా మీరు వస్తే ఏం చేశారని స్థానిక ప్రజలు ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం త్వరలో చెబుతామని మాట దాటేయడంతో కొంతమంది అసహనం అయితే వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిన మాధవీలత గారైతే ప్రచారం ముగించుకొని వెనుదిరిగారు. తిరిగి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలతో చర్చించి ప్రజలు అడిగిన ప్రశ్నలకు నేనేం సమాధానం ఇవ్వాలో చెప్పండి అంటూ ఆమె పార్టీ నాయకత్వాన్ని అడిగినట్టయితే సమాచారం. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఓటర్లు బీజేపీపై కొంత అసంతృప్తికరంగా అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక అభివృద్ధిపై బీజేపీ నుంచి అయితే కొన్ని హామీలను అయితే ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అనూహ్యమైన అసంతృప్తిని రాబోయే కాలంలో బీజేపీ ఎలా అధిగమిస్తుందో, ఈ ఉప ఎన్నికల రాజకీయ సన్నివేశం ఎంత ఉత్కంఠభరితంగా మారనుందో వేచి చూడాలి.